Representation of images formed by spherical mirrors using ray diagrams. Spherical mirrors ni యూస్ చేసినప్పుడు అంటే కాన్వెక్స్ మిర్రర్ని కాన్కేవ్ మిర్రర్ని యూస్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ని దాని ముందు ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇది తెలుసుకోవడానికి మనం రే డయాగ్రామ్స్ని యూస్ చేస్తాము. సో రే డయాగ్రామ్స్ని యూస్ చేసి ఒక ఆబ్జెక్ట్ ఒక స్పెరికల్ మిర్రర్ మీద ఉన్నప్పుడు దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. అయితే ఈ రే డయాగ్రామ్స్ గీయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. లెట్ us see what are those rules. Rules for making ray diagrams. The first one is parallel ray rule. For a concave mirror, first concave mirror ki chuddam ee parallel ray rule ela apply avutundo. If a light ray passes parallel to the principal axis, after reflecting it passes through the focal point F. ఈ parallel ray rule concave mirror లో గనక చూసినట్టయితే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా గనక ఒక లైట్ రే ట్రావెల్ చేస్తే అది మిర్రర్ను హిట్ చేసి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ ఎఫ్ ద్వారా పాస్ అవుతుంది. అంటే ఫోకల్ పాయింట్ ఎఫ్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదే కాన్వెక్స్ మిర్రర్లో చూస్తే ఇఫ్ ఎ లైట్ రే passes parallel to the principal axis, after reflection it appears to come from the focal point which is behind the mirror. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తే రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది మిర్రర్కి వెనుక వైపు ఉన్న ఫోకల్ పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఫోకల్ రే రూల్. ఫర్ ఎ కాన్కేవ్ మిర్రర్, ఇఫ్ ఎ లైట్ రే passes through principal focus of a concave mirror, after reflection it emerges parallel to the principal axis. ఒక లైట్ రే గనక ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా కాన్కేవ్ మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా గనక పాస్ అయితే అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. ఇట్ ఎమర్జెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అదే కాన్వెక్స్ మిర్రర్లో ఇఫ్ ఏ లైట్ రే ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ అ కాన్వెక్స్ మిర్రర్, ఇక్కడ పాసెస్ త్రూ ద అనట్లేదు మనం. ఎందుకని ఇక్కడ ఫోకస్ ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ది అదర్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ ఉంది కాబట్టి ఇఫ్ ద లైట్ రే ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్ ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్ వైపుకి వచ్చే లైట్ రే కాన్వెక్స్ మిర్రర్ని హిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఎమర్జెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. ఇది ఫోకల్ రే రూల్. నెక్స్ట్ వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ రే రూల్. ఫర్ ఎ కాన్కేవ్ మిర్రర్, ఇఫ్ ఏ లైట్ రే గోస్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ టు ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ రిట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్ టు ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక లైట్ రే గనక ఆబ్జెక్ట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ట్రావెల్ చేస్తే కనుక రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది అదే దారిలో ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్ టు ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. అది అదే దారిలో సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మళ్ళీ రీట్రేస్ అవుతుంది. సేమ్ ఏ డైరెక్షన్లో ఏ లైన్లో అయితే వెళ్ళిందో అదే లైన్లో అది వెనక్కి వస్తుంది. ఫర్ ఎ కాన్వెక్స్ మిర్రర్, ఇఫ్ ఎ లైట్ రే డైరెక్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ యొక్క డైరెక్షన్లో గనక ఒక లైట్ రే ట్రావెల్ అయితే అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్. అది సేమ్ అదే పాత్లో బ్యాక్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏ రే ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ టువర్డ్స్ పోల్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆబ్లిక్లీ ఆన్ ద కాన్కేవ్ మిర్రర్ ఆర్ అ కాన్వెక్స్ మిర్రర్, ది ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక లైట్ రే గనక పోల్ ఆఫ్ ది మిర్రర్ వైపుకి వస్తుంది. ఎలా వస్తుంది? ఆబ్లిక్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆబ్లిక్గా వస్తుంది. ఇట్ విల్ బీ ఆబ్లిక్లీ రిఫ్లెక్టెడ్. ఆ రిఫ్లెక్ట్ అయ్యే రే కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆబ్లిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ హ్యాపెన్స్ ఫర్ ది కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్, రెండింటికి కూడా ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ దే మేక్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఈ రూల్స్ని మనం దృష్టిలో పెట్టుకొని రే డయాగ్రామ్స్ని డ్రా చేయాలి. నౌ ద ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫస్ట్ మనం కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం. ఈ కాన్కేవ్ మిర్రర్లో ఆబ్జెక్ట్ని డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏ సైజులో ఫామ్ అవుతుంది, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేస్ 1, ఫస్ట్ కేస్. If the position of the object is at the infinity,
ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉంది? ఇన్ఫినిటీ ఎక్కడో ఉంది. దెన్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ అట్ ది ఫోకస్ ఎఫ్. ఆబ్జెక్ట్ పొజిషన్ కనుక ఇన్ఫినిటీలో ఉంటే ఇమేజ్ పొజిషన్ ఫోకస్ దగ్గర ఉంటుంది. అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్డ్. ఇమేజ్ సైజ్ ఎలా ఉంది? హైలీ డిమినిష్డ్, చాలా చిన్నది కనపడదు, పాయింట్ సైజ్లో ఉంది. ఇక నేచర్ ఆఫ్ ద ఇమేజ్, ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇట్ ఈస్ అ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే ఏంటి? ఇట్ విల్ బి క్యాస్టెడ్ ఆన్ ద స్క్రీన్. దాన్ని మనం ఒక స్క్రీన్ మీదకి ప్రొజెక్ట్ చేయగలిగితే దాన్ని రియల్ ఇమేజ్ అంట. అలాగే ఇన్వర్టెడ్ అంటే తిరగబడి ఉంటుంది, అప్ సైడ్ డౌన్ ఉంటుంది అనమాట. సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఇన్ఫినిటీలో ఉంటే ఇమేజ్ యొక్క పొజిషను, సైజు, నేచర్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ కేస్ 2. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ సి. ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ బియాండ్ సి, సి కంటే ముందు ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్, సైజ్, నేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంది? ఎఫ్కి సికి మధ్యలో ఉంటుంది. అలాగే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ డిమినిష్డ్. ఇమేజ్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇక నేచర్ ఆఫ్ ది ఇమేజ్, ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇది కూడా రియల్ ఇమేజ్ ఇంకా ఇన్వర్టెడ్, అప్ సైడ్ డౌన్ ఉంటుంది, తలకిందులుగా ఉంటుంది. కేస్ 3. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ సి. ఆబ్జెక్ట్ సి దగ్గర ఉంది. దెన్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ ఎట్ సి. ఇమేజ్ పొజిషన్ కూడా సి దగ్గరే ఉంటుంది. అండ్ ది సైజ్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ సేమ్ యాజ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏ సైజ్లో ఉందో ఇమేజ్ కూడా అదే సైజ్లో ఉంటుంది. అండ్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇమేజ్ యొక్క నేచర్ ఏంటి? రియల్, అంటే అది ఒక స్క్రీన్ మీద క్యాస్ట్ చేయొచ్చు. అలాగే అది ఇన్వర్టెడ్గా ఉంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్. కేస్ 4. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక సికి ఎఫ్కి మధ్యలో ఉంటే ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ అట్ బియాండ్ సి. ఇమేజ్ యొక్క పొజిషన్ బియాండ్ సిలో ఉంటుంది. ఇంకా సైజ్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ ఎన్లార్జ్డ్. ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ పెద్దది ఉంటుంది ఎన్లార్జ్డ్ అంటే. ఇంకా నేచర్ ఆఫ్ ది ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇమేజ్ రియల్ ఇంకా ఇన్వర్టెడ్గా, అప్ సైడ్ డౌన్, తలకిందులుగా ఉంటుంది. నెక్స్ట్ కేస్ 5. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఎఫ్. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ఎఫ్ దగ్గర ఉంటే ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ అట్ ఇన్ఫినిటీ. ఇక ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది? ఇన్ఫినిటీ. అలాగే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ హైలీ ఎన్లార్జ్డ్, చాలా పెద్దగా అయిపోయి ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడికో వెళ్ళిపోతుంది. ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఆ ఇమేజ్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది? రియల్ అండ్ ఇన్వర్టెడ్. కేస్ 6. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక పీకి ఎఫ్కి మధ్యలో ఉంటే దెన్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ బిహైండ్ ద మిర్రర్. ఇప్పుడు ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంది? మిర్రర్కి బిహైండ్, వెనక వైపు ఉంది. సో మిర్రర్కి వెనక వైపు ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్నీ కూడా వర్చువల్ ఇమేజెస్ అవుతాయి. ఓకే, ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో అటువైపే వచ్చే ఇమేజెస్ని మనం రియల్ ఇమేజెస్ అంటాం. సో ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ ఎన్లార్జ్డ్. ఇమేజ్ యొక్క సైజ్ అనేది బాగా పెద్దగా ఉంటుంది, ఎన్లార్జ్ అవుతుంది. ఇంకా నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇది వర్చువల్ ఇమేజ్ ఇంకా ఎరెక్ట్ అంటే స్ట్రైట్గా ఉంటుంది, తలకిందులుగా కాకుండా నిటారుగా ఉంటుంది, పైకి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫర్ ది కాన్కేవ్ మిర్రర్స్. నౌ లెట్ us see the uses of concave mirrors. కాన్కేవ్ మిర్రర్స్ని ఎలా యూస్ చేస్తారో చూద్దాం. కాన్కేవ్ మిర్రర్స్ని షేవింగ్ మిర్రర్స్లో యూస్ చేస్తారు. ఇంకా డెంటిస్ట్ మిర్రర్, డెంటిస్ట్లు టీత్ని చెక్ చేయడానికి ఈ మిర్రర్స్ని యూస్ చేస్తారు. ఇంకా లైట్ రిఫ్లెక్టర్స్. సో వెహికల్స్కి ఉండే హెడ్లైట్స్ ఏవైతే ఉంటాయో ఈ హెడ్లైట్స్ లోపల లైట్ని రిఫ్లెక్ట్ చేయడానికి కాన్కేవ్ మిర్రర్స్ని యూస్ చేస్తారు. ఇంకా టార్చ్ లైట్స్, ఇంక వెహికల్స్ అండ్ ఇన్ సోలార్ కుక్కర్స్, వీటన్నిటిలో కూడా ఈ కాన్కేవ్ మిర్రర్స్ని యూస్ చేస్తారు. Now, we will see the image formation by convex mirror. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ చూద్దాం. కాన్కేవ్ చూసాం కదా, ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్లో మనం వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ 2 పొజిషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫర్ స్టడీయింగ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్. ఓన్లీ 2 పొజిషన్స్ మాత్రమే చూస్తున్నాం. కేస్ 1. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ అట్ ది ఫోకస్ బిహైండ్ ద మిర్రర్. ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది? ఫోకస్ దగ్గర ఉంటుంది. ఫోకస్ ఎక్కడుంది? ఈ కాన్వెక్స్ మిర్రర్కి బిహైండ్ ద మిర్రర్. ఇక ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్. ఇమేజ్ సైజ్ బాగా చిన్నగా అయిపోతుంది, పాయింట్ సైజ్లో ఉంటుంది. అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇమేజ్ యొక్క నేచర్ వర్చువల్గా ఉంటుంది, ఇంకా ఎరెక్ట్గా ఉంటుంది. కేస్ 2. ఇఫ్ వీ డ్రా ఎ రే డయాగ్రామ్ విత్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్. ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడుంది? ఇన్ఫినిటీ అండ్ పోల్ ఆఫ్ ది మిర్రర్ మధ్యలో ఉంది. దెన్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ బిట్వీన్ పీ అండ్ ఎఫ్ బిహైండ్ ద మిర్రర్. ఇప్పుడు ఇమేజ్ పొజిషన్ పీకి ఎఫ్కి మధ్యలో ఉంటుంది. సో ఎఫ్ ఎక్కడ ఉంటుంది? బిహైండ్ ద మిర్రర్. సో పీకి ఎఫ్కి మధ్యలో మనం ఇమేజ్ పొజిషన్ని చూస్తాం. ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. ఇమేజ్ సైజ్ అనేది డిమినిష్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది.
అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇమేజ్ వర్చువల్గా ఉంటుంది, ఎరెక్ట్గా ఉంటుంది. నవ్ లెట్ us see the uses of convex mirrors. కాన్వెక్స్ మిర్రర్స్ యొక్క యూజెస్ చూద్దాం. దీస్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్స్ ఇన్ వెహికల్స్. అంటే వెహికల్స్లో కార్స్కి, బైక్స్కి వెనకాల వచ్చే వెహికల్స్ని చూడడానికి వాడే మిర్రర్స్ కాన్వెక్స్ మిర్రర్స్. బికాస్ దే ఆల్వేస్ ప్రొజెక్ట్ ఎన్ ఎరెక్ట్ ఇమేజ్ అండ్ హ్యావ్ వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. వీటికి వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అంటే ఈ వెహికల్స్కి యూజ్ చేసే మిర్రర్స్ బాగా దూరంగా వచ్చే వాటిని కూడా మనకి చూపించగలుగుతాయి. సో బిగ్ కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సెక్యూరిటీ మిర్రర్స్ ఇన్ మాల్స్. మాల్స్లో సెక్యూరిటీ మిర్రర్స్ కింద యూజ్ చేస్తారు. ఈ మిర్రర్ పెట్టడం వలన మాల్లో చాలా ఏరియా కవర్ చేస్తుంది. ఆ మిర్రర్లో చూడడం వల్ల చాలా ఏరియాని మనం కవర్ చూడొచ్చు. సైన్ కన్వెన్షన్ ఫర్ రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్. సో స్పెరికల్ మిర్రర్స్ యొక్క సైన్ కన్వెన్షన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అసలు ఈ సైన్ కన్వెన్షన్ అంటే ఏంటి? స్పెరికల్ మిర్రర్స్తో ఫార్మ్ అయ్యే రే డయాగ్రామ్స్ని మనం చూసాం. ఈ డయాగ్రామ్స్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కొన్ని డిస్టెన్సెస్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ, ఇమేజ్ డిస్టెన్స్ కానీ, ఇమేజ్ హైట్ కానీ, దాని యొక్క నేచర్ కానీ, పొజిషన్ కానీ. అయితే వీటి వాల్యూస్ని తీసుకుని మనం కొన్ని న్యూమరికల్స్ అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ రే డయాగ్రామ్లో ఉండే కొన్ని పారామీటర్స్ యొక్క వాల్యూస్ కొన్ని నెగిటివ్లో తీసుకుంటాము, కొన్ని పాజిటివ్లో తీసుకుంటాము. అయితే ఏవి నెగిటివ్లో తీసుకోవాలి, ఏ వాల్యూకి మైనస్ యాడ్ చేసుకోవాలి, ఏ వాల్యూస్ ప్లస్లో తీసుకోవాలి అనేది మనకి ఒక సైన్ కన్వెన్షన్ చూడడం ద్వారా అర్థమవుతుంది. సో ఒక రే డయాగ్రామ్ గీసేటప్పుడు ఆబ్జెక్ట్ ఎటువైపు ఉండాలి? ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది మిర్రర్. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ దట్ లైట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ అప్రోచెస్ ద మిర్రర్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ నుంచి లైట్ మిర్రర్కి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే మిర్రర్కి లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్లో వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వన్, మెజర్మెంట్ ఫ్రమ్ ద పోల్. డిస్టెన్సెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ది మిర్రర్స్ పోల్. సో మిర్రర్ పోల్ నుంచి మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మిర్రర్ పోల్ నుంచి స్టార్ట్ చేయాలి. ద పోల్ ఈజ్ ద పాయింట్ వేర్ ద మిర్రర్స్ సర్ఫేస్ ఇంటర్సెక్ట్స్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మిర్రర్ సర్ఫేస్ మీద ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ మిర్రర్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో అక్కడ ఉండే పాయింట్ మనం పోల్ అంటాం. అక్కడి నుంచి మెజర్మెంట్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, డైరెక్షన్ ఆఫ్ మెజర్మెంట్. ఆల్ డిస్టెన్సెస్ మెజర్డ్ టు ద రైట్ ఆఫ్ ది ఆరిజిన్ అలాంగ్ ద పాజిటివ్ యాక్సిస్ ఆర్ కన్సిడర్డ్ పాజిటివ్, వైల్ దోస్ మెజర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది ఆరిజిన్ ఆర్ కన్సిడర్డ్ నెగిటివ్. సో పోల్ నుంచి రైట్ సైడ్కి మెజర్ చేసే డిస్టెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్లో ఉంటాయి. సో పోల్ నుంచి రైట్ సైడ్. అలాగే పోల్ నుంచి లెఫ్ట్ సైడ్కి మెజర్ చేసే డిస్టెన్సెస్ అన్నీ కూడా నెగటివ్లో ఉంటాయి, మైనస్ వాల్యూ తీసుకోవాలి. సో దిస్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ రిలేటివ్ టు ద మిర్రర్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనిపెట్టమని ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా, ఇమేజ్ డిస్టెన్స్ కనిపెట్టమని ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా, ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనం ఈ సైన్స్ ఇక్కడ సైన్ కన్వెన్షన్ ప్రకారం తీసుకోవాలి. హైట్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. డిస్టెన్సెస్ మెజర్డ్ పెర్పెండిక్యులర్ టు అండ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ కన్సిడర్డ్ పాజిటివ్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద నుంచి పైకి పెర్పెండిక్యులర్ టు అండ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే పైకి వెళ్తే పాజిటివ్ అవుతుంది. హైట్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. డిస్టెన్సెస్ మెజర్డ్ పెర్పెండిక్యులర్ టు అండ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ కన్సిడర్డ్ నెగిటివ్. ప్రిన్సిపల్ యాక్సిస్కి కిందికి గనక హైట్స్ మెజర్ చేస్తే దాన్ని మనం నెగిటివ్గా కన్సిడర్ చేస్తాం. సో దిస్ కన్వెన్షన్ ఎన్షూర్స్ దట్ హైట్స్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ అసైన్డ్ నెగిటివ్ వాల్యూస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి క్రిందికి గనక ఏదైనా హైట్ మెజర్మెంట్ చేస్తే ఆ మెజర్మెంట్ యొక్క వాల్యూకి మనం మైనస్ పెట్టాలి, నెగిటివ్ వాల్యూ కింద తీసుకోవాలి. సో ఈ సైన్ కన్వెన్షన్స్ అన్నీ కూడా స్పెరికల్ మిర్రర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్కి మనం ఈ సైన్స్ కనుక ఇవ్వకుండా మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది, సొల్యూషన్ అనేది రాదు. సో నెక్స్ట్ వన్, మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్. ద మిర్రర్ ఫార్ములా ఈజ్ అ ఫండమెంటల్ ఈక్వేషన్ యూజ్డ్ ఇన్ ఆప్టిక్స్ టు రిలేట్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, the image distance and the focal length of a spherical mirror, either concave or convex. ఈ మిర్రర్ ఫార్ములా అనేది ఒక స్పెరికల్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్కి, ఇమేజ్ డిస్టెన్స్కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ని మనకు తెలియచేస్తుంది. అంటే మనం ఇందులో ఏమైనా 2 వాల్యూస్ మన దగ్గర ఉంటే మిగిలిన దాన్ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద ఫార్ములా ఈజ్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ డిటర్మైనింగ్ ద పొజిషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ మిర్రర్. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం
ఒక ఇమేజ్ యొక్క పొజిషన్ ఇంకా క్యారెక్టరిస్టిక్స్ని మనం తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ దట్ ఫార్ములా? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u, వేర్ f ఈజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్, v is the image distance, the distance from the mirror to the image, and u is the object distance, the distance from the mirror to the object. Magnification. Magnification refers to the ratio of an image to the height of an object. It is denoted by letter m. So magnification ante ento chuddam. Magnification inka dani formula. Magnification ante ratio of an image to the height of the object. Object ki image ki madhyalo unna height difference యొక్క రేషియోని మనం మ్యాగ్నిఫికేషన్ అంటాం. దీన్ని మనం mతో డినోట్ చేస్తున్నాం. Now let us see what is the formula for this magnification. The magnification m produced by a spherical mirror is indeed the ratio of height of the image, that is h dash, to the height of the object. Height of the image ని h dash తోను, height of the object ని h తోను మనం రిప్రజెంట్ చేస్తాం. సో magnification ఫార్ములా ఏమవుతుంది? Magnification m is equal to h dash by h. The magnification m is also related to the object distance and image distance. సో ఈ మ్యాగ్నిఫికేషన్ మనం ఆబ్జెక్ట్ హైట్ ఇంకా ఇమేజ్ హైట్తోనే కాకుండా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్తో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు -ui/b. సో మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. h డాష్ బై h అనేది ఒక ఫార్ములా, -u/v అనేది ఇంకొక ఫార్ములా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.